నమస్తే సార్. నా పేరు రాజయ్య అండి, ఎంపీ సార్. మీరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను రాలేకపోయాను, మన్నించాలి. ఎందుకంటే మా ఏరియాలో పేదోళ్ళు గుడిసెలు తగలబడిపోయాయి సార్. నేను అక్కడికి వెళ్ళి పేదోళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఓదార్చి వచ్చాను సార్. అందుకే అక్కడికి రాలేకపోయాను సార్, మన్నించాలి సార్. పర్వాలేదు. అది కూడా వేరే మన ఆపోజిట్ వాళ్ళ నియోజకవర్గం సార్. అక్కడికి నేను వెళ్ళి పరామర్శించడం వల్ల మనకు మన పార్టీకి పేరు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, ఐఎమ్ దినేష్, ఏసీపీ. చెప్పండి. మీరు అనుమతిస్తే మీ సమక్షంలో ఒక నేరస్తుని అరెస్ట్ చేస్తాను సార్. అరెస్ట్ చేయడానికి నా అనుమతి ఎందుకు? నా పై అధికారి నాకు అనుమతినివ్వలేదు సార్. ఎందుకంటే ఆ తప్పు చేసిన వారు మీ పార్టీ ఎంపీ రాజయ్య. ఏం తప్పు చేశారు? పేదవాళ్ల గుడిసెలకు నిప్పంటించాడు, ఎందరినో నిరాశ్రయుల్ని చేశాడు. ఓహో, మీరు ప్రతిపక్షం వాళ్ళ ఏసీపీయా? మా పార్టీకి చెడ్డ పేరు తేడానికి మీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? మిస్టర్ రాజయ్య, నాతో పైకి రండి. అలాగే సార్. రాజయ్య గారు, మీలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు మన పార్టీలో ఉంటే మన పార్టీకి బలం చేకూరుతుంది. అంతా మీ అభిమానం. కానీ నేను ఇక్కడికి వచ్చిన సమయంలో అది జరగడం చాలా బాధాకరంగా ఉంది. అవును సార్, నేను చాలా బాధపడ్డాను. 2000 మందికి నా సొంత డబ్బులతో బట్టలు ఇద్దాం అనుకున్నా సార్. అంతేకాదు అక్కడ కాలిపోయిన వాళ్ళందరికీ నా సొంత డబ్బులతో గుడిసెలేద్దాం అనుకున్నా సార్. ఒళ్ళు కాలి గాయాలతో హాస్పిటల్లో బాధపడుతున్నారే, వాళ్ళందరికీ నా డబ్బు తమరి చేత ఇప్పిద్దాం అనుకుంటున్నా సార్. గుడిసెలు అంటించిన వాళ్ళకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు సార్? పిఏ సార్, బయట దినేష్ ఉన్నాడు, వెళ్ళి రమ్మని చెప్పండి. అలాగే సార్. సార్ చెప్పండి. ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో తెలుసు కూడా నా ముందు ధైర్యంగా మాట్లాడారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాగా అందరూ నిజాయితీగా ఉంటే ఈరోజు ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉండేది. నిజమే సార్. ఇండియా ఇలా ఉండడానికి కారణం రాజకీయ నాయకులు. ఎస్, యు ఆర్ రైట్. కానీ మీ విధానమే సరిగా లేదు. నేను అలా బయట మాట్లాడినందుకు ఏంటో అనుకుంటున్నారా? నా స్థానంలో ఇతను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఈ పార్టీకి మిమ్మల్ని డిస్మిస్ చేయమని మీ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ పంపించేవాళ్ళు. ఇతర మనుషులు మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు కూడా. తప్పు చేసిన వాళ్లను మా డిపార్ట్మెంట్ శిక్షించకూడదా? ఈరోజు మీరు చెప్పినట్లు చెయ్యాలి, రేపు రూలింగ్ లోకి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పినట్లు చెయ్యాలి. దీనికెందుకు సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ కాకి చొక్కాలు? మీ కార్యకర్తలకే కాకి చొక్కాలు వేసి పంపించొచ్చు కదా. ఆవేశపడక మిస్టర్ దినేష్. మా పార్టీలో 60 లక్షల మంది సభ్యులుంటే అందులో 6000 మంది తప్పు చేస్తే మేమెలా గుర్తించగలం? సార్, మీ వల్ల కాదు గాని నా వల్ల అవుతుంది. వాళ్ల చేతులకు బేడీలు వేసి నడి వీధుల్లో కుక్కలను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకు వెళ్ళగల కెపాసిటీ నాకుంది సార్. కోర్టుకెళ్తే ఏదో గొడవలు రెప్పి బయటకు వస్తారు. చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. రాజకీయం అంతగా దిగజారిపోయింది. రాజకీయ నాయకులు చెడిపోయారు. కానీ దినేష్ గారు, మీ డిపార్ట్మెంట్ తప్పు చేయలేదు. మా పదవులు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోతాయి. కానీ చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు మీరు తప్పు చేయకూడదు. ఇటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశానికి అవసరం లేదు. పార్టీకి ద్రోహం చేశాడన్న కారణంతో ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇతన్ని తక్షణం అరెస్ట్ చేయండి. రాజయ్య, కమ్. సార్, మీ రాజకీయ జీవితం గురించి నేను తక్కువగా అంచనా వేశాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను. మిస్టర్ రాజయ్య, పద. సార్, వెళ్ళు.